హలో హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో ముక్కల పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. చూడండి, మీకు నచ్చితే చూడండి, చెయ్యండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 1 ఇయర్ 1.5 ఇయర్ అయినా సరే కొంచెం కూడా చెడిపోదు. ముక్క చెదిరిపోకుండా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ చెత్త మొత్తం అలా తీసేయాలి ఫస్ట్, ఎందుకంటే చిన్నపిల్లలు తింటారు కాబట్టి అస్సలు అరగదు ఫ్రెండ్స్. అది మాత్రం అస్సలు ఉంచకండి. ఇప్పుడు ఎన్ని గిన్నెలు అవుతాయో చూద్దాం. ఎన్ని గిన్నెలు అవుతాయి దాన్ని బట్టి మనం ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఓకే, మొత్తం 5 ముక్కలు అయినాయి, 5 గిన్నెలు అయినాయి ఫ్రెండ్స్. మొత్తము 5 గిన్నెలకు గాను మనము ఒక్కొక్క గిన్నె మొత్తం కారము మసాలాలు అవన్నీ ఒక్కొక్క గిన్నె వేసుకున్నాం. ఇది మా చేలో పండినాయి ఫ్రెండ్స్. చాలా ఘాటుగా ఉంటాయో ఎలా ఉంటాయో తెలియదు, అందుకే ఒక గిన్నె నిండా వేస్తున్నా. ఘాటుని పట్టి చూసి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. 3 రోజులు కూడా వేసుకోవచ్చు సరేనా, కానీ ఖచ్చితంగా సరిపోతుంది. 5 గిన్నెలకి ఒక గిన్నె మస్తు అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ముక్కకు మంచిగా మసాలాతో మొత్తం బాగా స్నానం చేయించేయాలి ఫ్రెండ్స్. ముక్కల స్నానం మసాలా స్నానాలు చేయించేసేయాలి ముక్కలకి. బాగా మసాజ్ చేసినట్టు ముక్కకి ఇవన్నీ వేసేసి ఇంగ్రీడియంట్స్. నేను ఇంటి దగ్గర నుంచి ఇలా ఉప్పు తీసుకొద్దాం అనుకున్నా ఫ్రెండ్స్. లీవ్ వెళ్ళాం కదా, అక్కడ కుదరలేదు ఫ్రెండ్స్. అసలు మాకు ఇంట్లో చేరడం ఇవన్నీ పెట్టారు, అందుకే సాల్ట్తో చేస్తున్నా. సాల్ట్తో చేసిన చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, సాల్ట్ ప్రస్తుతానికి నేను 1 కేజీ వేసా. తర్వాత ఆవు పిండి ఫ్రెండ్స్, ఇది మెయిన్ మనకు కదా. బాగా ఆవాలు కొంచెం లైట్గా వేపుకొని మిక్సీ పట్టుకొని ఆవాలు కూడా 1 గిన్నె నిండా వేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, ఇది మొత్తం ఇలా వేసేసుకొని ఉంటలు లేకుండా మంచిగా ముక్కలకి అన్నిటికి పట్టేయాలి. మా ఇంట్లో పెద్దది లేదు ఫ్రెండ్స్, ఇంకా ట్రబ్బే ఉంది. దీని మించినది లేవు. ఇంటి దగ్గర అయితే అన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. మనకు ఇక్కడ క్వార్టర్స్లలో ఎక్కడ ఏమి ఉంటాయి చెప్పండి, ఉన్నోటితో అడ్జస్ట్ చేసుకోవడమే. అలా అన్నీ తీసుకొని పచ్చి మెంతులు వేయాలి ఫ్రెండ్స్. మెంతులు 1 పిరికెడు నిండా వేసుకుంటే సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత నేను పొద్దున్నే ఒలిచి పెట్టుకున్న తెల్లవాయలు పాడవకుండా స్మెల్ రాకుండా ఆయిల్లో నానబెట్టా ఫ్రెండ్స్. ఇవి కూడా వేసేసుకుందాం. మొత్తం అలా వేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని. తొక్కులు ఎక్కువ ఉంచకూడదు ఫ్రెండ్స్. అందరు తొక్కులు ఉంచి చేస్తారు, నేను మాత్రం తొక్కులు ఎక్కువ ఉంచాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా పిల్లలకి ఎందుకు బాగుండదు. కొన్ని తొక్కులతో కొంచెంగా నలుగ దంచేసి వేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ మంచి ముక్కలన్నీ మసాలాలో బాగా నానితే మా పిల్లలకి ఎంత ఇష్టమో ఫ్రెండ్స్. తెల్లవాయలంటే దాని ముక్కలతో నానబెట్టేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి ముక్కలకి మొత్తం మసాజ్ లాగా పెట్టేసుకొని బాగా మసాజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా నాకంటే ట్రబ్ చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను ముక్కలు కొంచెం అలా మసాజ్ చేస్తూ ఇంకొక కొత్తది బకెట్ ఉంది ఫ్రెండ్స్, దాంతోకి కొంచెం ముక్కలు మసాజ్ చేస్తూ దాంతో వేస్తా. అలా చేస్తూ ఇంకెంతే ఫ్రెండ్స్. ఆయిల్ మనము దానికి సరిపడమైన కరెక్ట్గా నాకు 3.5 పట్టింది ఫ్రెండ్స్. 3.5 కిలోలు ఈ గిన్నెతో 3.5 వేసాను అంటే దగ్గర నాకు 4 కిలోలు నూనె పట్టింది ఫ్రెండ్స్. కిలోల లెక్క అయితే 4 కిలోలు పట్టింది. గిన్నె లెక్క అయితే కనుక నాకు 3 గిన్నెలు పట్టింది ఫ్రెండ్స్. బాగా మొత్తం మళ్ళీ నూనెతో కూడా మసాజ్ చేయాలి ఫ్రెండ్స్. నువ్వు బాగా ముక్కకి బాగా ఇచ్చేసుకుంటే నానబెట్టేసి ఇంకా మొత్తం బకెట్లో ఉండేటివి కూడా మొత్తం ట్రాన్స్ఫర్ దీనికి చేసేసుకొని బకెట్ ట్రబ్ నిండా చేసేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ మీకు ఎక్కువలాగా అనిపిస్తుంది, కానీ ఆయిల్ ఎక్కువేమి అవ్వదు ఫ్రెండ్స్. కరెక్ట్ ముక్క పట్టుకునేటానికి మనకి 3 రోజుకి బిగించుకునేటానికి కరెక్ట్ సరిపోద్ది ఫ్రెండ్స్. ఓకే, నేను మీకు 3వ రోజు ఓపెన్ చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఇంకా మీకు ఏమన్నా పచ్చళ్ళు ఇంకా ఏమన్నా వెరైటీ ఐటమ్స్ ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీకు ఏ విధంగా ఎలా కావాలంటే నేను అలా చేసి మీకు వీడియో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ముక్కలు మొత్తం తెల్లవాయలు అన్నీ బాగా కలిపేసుకొని ఆయిల్ వేసేసుకొని మొత్తం చూసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం బాగా కలిపేసుకోవాలి. మెయిన్ కలిపే విధానంలోనే టేస్ట్ తెలిసిపోద్ది ఫ్రెండ్స్. ఓకే,
మా అమ్మాయి కూడా టేస్ట్ చేసింది, చాలా అన్నీ సరిపోయినాయి మమ్మీ, చాలా బాగుంది అని చెప్పింది ఫ్రెండ్స్. మొత్తం అలా 3 రోజులు క్లాత్ కట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చీపిరి గీపిరి అలా తగలకుండా పెట్టుకోవాలి. ఓకే, చీపిరి అలా తగిలితే పాడైపోతుంది ఫ్రెండ్స్. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. బాయ్.